నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అమావాస్య శనివారం సందర్భంగా అత్తిలి రామన్నపేటలో రాహుగ్రామం యొక్క అధిష్టాన దేవత అయిన ఐశ్వర్య దుర్గాదేవికి అభిషేకం, కుంకుమ పూజ, పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు చేబోలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దుర్గమాయుధ కారిణి దుర్గమాంగి తణుకు రూరల్ మండలం తేతలి సబ్స్టేషన్లో లైన్ల మరమ్మతు నిమిత్తం ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ కె నరసింహమూర్తి తెలిపారు. ఇందిరానగర్, తేతల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, వడ్లూరు, చివటం ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని అన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. నిబద్ధతగా కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఐక్యతను కాంక్షించే వారికి, హిందుత్వ మనోన్మాదంపై పోరాడుతున్న వారికి తీరని లోటని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్వరాజ్య భవనంలో శనివారం జరిగిన సంతాప సభలో పలువురు పుర ప్రముఖులు నివాళులర్పించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సామాజికవేత్త డివిఎస్ వర్మ మాట్లాడుతూ 1966 నుండి సురవరం సుధాకర్ రెడ్డి తనకు పరిచయమని, ఆయన చాలా నిరాడంబరమైన నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ అని కొనియాడారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, సామాజిక ఉద్యమకారిణి శంకు మనోరమ, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరు మురళీకుమార్, డాక్టర్ రమేష్, డాక్టర్ వసుంధర, డాక్టర్ రామదాసు, కౌరు వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వరరావు, అజయ్ కుమారి, సుధాకర్ రెడ్డి మృతికి నివాళులర్పించారు. ఆకుల వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, జి సీతారామరాజు, బాతు వేణుగోపాల్, గౌరవ్ ప్రసాద్, ఎడ్ల రాజేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శనివారం పోడూరు మండలంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పోడూరు మండల మెయిన్ వివో డిసి అరుణ, డివిజనల్ ఇన్ఛార్జ్ ఈరన్న గౌడ్, మెంటర్ రాంబాబు, ఎంఐ వెంకటేశ్వరరావు, ఏఈఓ చిరంజీవి, విజయ నాగలక్ష్మి, కేత అశ్విన్ ఆధ్వర్యంలో రైతుల పొలంలో బయోకల్చర్, కోడిగుడ్లు, నిమ్మరసం కలిపి స్ప్రే చేయించారు. డ్రోన్ స్ప్రేయింగ్ వల్ల మొక్కలకు పూర్తి స్థాయిలో కషాయాలు అందుతాయని, తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం స్ప్రేయింగ్ చేసుకోవచ్చునని డిసి అన్నకుమారి వివరించారు. కోడిగుడ్లు, నిమ్మరసం బయోకల్చర్ స్ప్రేయింగ్ చేయించడం వల్ల మొక్కకు ఎదుగుదల, అన్ని రకాల క్రిమికీటకాలు నివారించడానికి ఉపయోగపడతాయని డివిజన్ ఇన్ఛార్జ్ వివరించారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కాకినాడలో జరిగిన జోనల్ స్థాయి బిల్డింగ్ ఎంపికల్లో నవడూరు కేఎస్ఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు 10 మంది గెలుపొందినట్లు ప్రిన్సిపాల్ వి శేషు తెలిపారు. వీరిలో ఇద్దరు ఈ నెల 24 నుండి 27 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కేవిడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ఆరోగ్యంతో పాటు ఉన్నత చదువుల ద్వారా క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందవచ్చునని అన్నారు. కోచ్లు చిరంజీవి, మాధవీలను ఆయన అభినందించారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటకు కలిదిండి ప్రధాన సెంటర్లో ఉన్న మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ విగ్రహానికి గుర్తు తెలియని 2 వ్యక్తులు ముసుగు ధరించి పేడ రాసి అవమానపరిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, సమాజంలో అల్లర్లు సృష్టించడానికి, ఒక సామాజిక వర్గాన్ని ఉసులుగొల్పడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించబోనని, వీలైనంత త్వరగా దోషులను పట్టుకొని నడి రోడ్డుపై నడిపించి తగిన బుద్ధి చెప్తానని అన్నారు. రంగా అభిమానుల శాంతం వహించాలని, దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని అన్నారు. వారికి తగిన శిక్ష పడేలాగా చేయడం తన బాధ్యతని, రాబోయే కాలంలో ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా చేస్తానని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా రంగా సేవలు మరువలేనివని, అందుకే ఎవరికీ కలగనంత గౌరవం రంగాకి దక్కిందని అన్నారు. దోషులకు చట్టపరంగా శిక్ష పడేలాగా చేస్తానని అన్నారు. నేను ఆ స్థాయిలో ఐజీగా తప్పించి టేక్అవుట్, గూగుల్ టేక్అవుట్ చేసి
ఎవరెక్కడ మనిషి దొరకపోవచ్చు, ఆయన ఎక్కడికి వచ్చానో ఆ టైంలో అక్కడ ఫోన్ ఎవరు ఉందో తెలిసిపోతుంది. ఆ టైంలో నేను ఎంక్వైరీ చేయించి నేను న్యాయం చేస్తాను. దాని ఒక్కటే కాదు, రాజకీయం కోసం చేయట్లా, రాజకీయం కోసం చేయట్లా. ఒకరికి అవమానం చేస్తే మనం దానివల్ల సమాజం పట్టుకుంటే రేపు ఇంకో పని చేస్తాను. ఒకవేళ అంబేద్కర్ గారి మీద చేస్తారు, ఒకవేళ ఎవరు కృష్ణమూర్తి గారి మీద చేస్తారు. పాలకొల్లు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి ప్రకాశం పంతులను శ్లాఘించారు. ప్రతి ఒక్కరూ ప్రకాశం పంతులను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు అంటే ఒక స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ దగ్గర 10-12 లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ, లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వేళ ఎంతోమందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారు. పాలకొల్లు నియోజకవర్గంలో గోదావరి వరదలంక గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. కనకాయలంక గ్రామంలో వరద నీటిలోనే నడుస్తూ ప్రజల సాధ బాధకాలను మంత్రి నిమ్మల అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్ల పాలనలో వరదలు వస్తే ఏరియల్ సర్వే పేరుతో గాల్లో చేసిన వాగ్దానాలు గాల్లోనే కలిసిపోయాయని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వంలో చిన్నపాటి వరదొచ్చినా గడపకు నీరు తాగకుండానే చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాధక బాధకాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. వరద సమయంలో కనకాయలంక కాజ్వే ముంపుతో రాకపోకలు నిలిచెదురయ్యే ఇబ్బందులను శాశ్వతంగా తొలగేలాగా 23 కోట్లతో ఫ్లైఓవర్ వంతెన మంజూరు అయినట్లు తెలిపారు. గోదావరికి వరదలు వస్తే గత పాలనలో మనందరం కూడా చూసాం. మరి ఏరియల్ సర్వే పేరున గాలిలోనే వాగ్దానాలు చేసి ఆ గాలిలో చేసిన వాగ్దానాలు గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చిన్నపాటి వరద వచ్చినా కూడా, ఇంకా వరద నీరు వాళ్ళ గడపలోకి రాకపోయినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, సూచనల ప్రకారం ఇవాళ మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ క్షేత్ర స్థాయిలో లంక గ్రామాలను సందర్శిస్తూ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని చూపిస్తూ ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కనకాయలంక, పెదలంక. మరి చిన్నపాటి వరదలు వస్తే చాలు వీళ్ళ కాజ్వే మునిగిపోయి మరి ఏ కడుపు నొప్పి వచ్చినా, ఏ పురిటి నొప్పి వచ్చినా, ఏ పాము కాటు వచ్చినా కూడా రాత్రులు పడవలు లేనిటువంటి పరిస్థితి ఈ గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి. పగలైతే ఆ పాలు మరి ఈ యొక్క పరిసర పట్టణాలకు ఇవ్వడానికి కానీ, పిల్లలు స్కూల్కి పోవడానికి కానీ, ఇది మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కానీ ఆ పడవల మీదే ఆధారపడి మరి దినదినగండంగా ప్రాణాలు గడుపుతున్నటువంటి పరిస్థితి. దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కనకాయలంక గ్రామానికి ఇటువంటి వరద వచ్చినప్పుడు కాజ్వే మీద ప్రయాణం చేయడానికి వీలు లేనిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏటుగట్టు నుంచి డైరెక్ట్గా కనకాయలంక గ్రామంలోకి దిగేటువంటి విధంగా 23 కోట్ల రూపాయలు, అక్షరాల 23 కోట్ల రూపాయలు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం మనం ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఈరోజు నిధుల్ని ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినటువంటి సమయంలో కూడా ఈవేళ లంక గ్రామానికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాము అని అంటే మాట ఇస్తే ఆ మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాన్ని కానీ ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ తొందరలోనే ఆ యొక్క పనులకు కూడా టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి ఆ పనులను కూడా, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తొందరగా పనులు మనం పూర్తి చేసుకోగలిగితే ఇటువంటి వరదలు వచ్చినటువంటి సమయంలో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా ఈ పడవలతో ప్రమాదకరమైనటువంటి జీవితం లేకుండా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా నిత్యం
మరి ఆ లంక గ్రామాల ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళకి కష్ట సుఖాల్లో భాగం పంచుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యారెడ్డి నాసా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకి ఎంపిక కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఘనత సాధించిన సందర్భంగా కుంచాల కైవల్యారెడ్డి శనివారం మంత్రి కందుల దుర్గేష్ను నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. కైవల్య సాధించిన విజయాలను, వచ్చిన అవార్డులను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా తాను సాధించిన రికార్డులను కైవల్య మంత్రి దుర్గేష్కు వివరించగా, చిన్న వయసులోనే ప్రతిభ చాటుకొని 10ల సంఖ్యలో రికార్డు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. రైతుల అవసరానికి మించి యూరియాను వినియోగించకుండా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మండలాల వారీగా యూరియా వినియోగం, లభ్యత, సరఫరా స్థితిపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యంతో కీలకమని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి అన్నారు. శనివారం రాజమహేంద్రవరం కంబాల చెరువు పార్క్ వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తొలుత డ్రోన్ సాయంతో కంబాల చెరువులో దోమల మందును పిచికారీ చేశారు. కలెక్టర్ ఎమ్మెల్సీ చేతుల మీదుగా చెరువులో దోమల నివారణకు గంబూషా చేపలను విడిచిపెట్టారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పాల్గొని ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ప్రకాశం పంతుల త్యాగం అపూర్వమని, ఆయన చూపిన నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ మార్గం నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన కమ్మరి పార్వతిని వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు, అడవికొల్లు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడవికొల్లు వేణుగోపాలకృష్ణ అభినందించారు. నూతన చైర్పర్సన్ కలిసి జ్ఞాపిక వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రతిమ శాలువాతో సత్కరించారు. కార్పొరేషన్ చైర్పర్సన్ గా విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం సేవలు అందించాలని ఆయన కోరారు. సంఘ సభ్యులు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం నియోజకవర్గానికి చెందిన ప్రజలు తాగునీటి అవసరాలను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న శ్రీ సత్యసాయిబాబా మంచినీటి పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే చిల్లి బాలరాజు డిఆర్సీ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు అనేక కాలంగా వేతన సమస్యలు, సాంకేతిక సిబ్బంది కొరత, అవసరమైన వనరుల లభ్యతతో ఆలస్యం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే పథకం సక్రమంగా కొనసాగడంలో ఆటంకాలు కలుగుతాయని మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, ఏలూరు ఆర్డీఓ అచ్యుతాంబారీషులతో కలిసి గురువాయిపాలెం పంచాయతీ, మధ్యానిగూడెం, చిన్నతాడినాడ, సోమేశ్వరం గ్రామాల్లో ఉప్పుటేరు ప్రక్షాళన పనులను, డెక్కా కిక్కిస తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, అధికారులు, నీటి సంఘాల నాయకుల సమన్వయంతో పని చాలా తొందరగానే జరుగుతుందని, నియోజకవర్గంలోని డ్రైన్లలో కూడా ఎక్కడ డెక్క కానీ తూడు కానీ లేకుండా ఎప్పటికప్పుడు పంటు మీద మిషన్లతో, గట్ల మీద మిషన్లతో రాత్రి పగలు అధికారులు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్డీఏ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాబోయే స్త్రీ శక్తి పథక బహిరంగ సభ విజయవంతమయ్యేలాగా విస్తృతమైన ఏర్పాట్లపై చర్చించారు. ఎన్డీఏ కూటమి తరపున సమావేశానికి హాజరైన నాయకులు 7 మండలాల అధికారులతో కలిసి వేదిక నిర్మాణం, రవాణా సౌకర్యాలు, ప్రజలకు త్రాగునీరు, పార్కింగ్, భద్రతా చర్యలు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. ఈనాటి బంగారు మాట. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చిరునవ్వుతో ఎదుర్కొనగల వారే గొప్పవారు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.